హలో పుంగనూరోళ్ళు, ఒక స్పెషల్ వీడియో అండి ఇది. ట్రై చేయండి ఈ ప్లేస్ ఎక్కడో మీరు గెస్ట్ చేయడానికి. కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఈ పాటికే గెస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇది ఎక్కడ బయట పెద్ద పెద్ద టౌన్స్లో అయితే కాదు, మన పొంగనూరులోనే మన బాలాజీ థియేటర్ని న్యూగా రెనోవేట్ చేశారు. మీకు లుక్ చూస్తుంటేనే ఎక్సలెంట్గా ఉంది కదా. ఫస్ట్ స్క్రీన్ విషయానికి వచ్చేద్దాం. ఇది కర్వ్డ్ సిల్వర్ స్క్రీన్. మనకు ప్రొజెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ 3D అండ్ 4K ప్రొజెక్షన్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ మనకు 2K ఉన్నింది, ప్రజెంట్ 4Kకి అప్గ్రేడ్ చేశారు. స్క్రీన్ కూడా సిల్వర్ స్క్రీన్కి అయితే అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. మనం ప్రీవియస్ చెప్పుకోవచ్చు, ప్రీవియస్ ఉన్నప్పుడే బాలాజీ థియేటర్ అంటేనే సౌండ్ కావచ్చు, కొంచెం స్టార్టింగ్లో మనకు 2014లో ఒక మంచి ప్రీమియం ఫీల్ని ప్రొవైడ్ చేసిన థియేటర్ కూడా ఏది అంటే బాలాజీ థియేటర్. ఇంకా మంచి ఫీల్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఒక రేంజ్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2K ప్రొజెక్షన్ ఉండింది, ప్రజెంట్ వచ్చేసి 4K ప్రొజెక్షన్ అండ్ 3Dకి సపోర్ట్ చేసేలా కూడా అప్గ్రేడ్ చేశారు. ఇంకా సౌండ్ సిస్టమ్ విషయానికి వచ్చామంటే ఇక్కడ ప్రీవియస్ మనకు 7.1 డాల్బీ సరౌండ్ అయితే ఉన్నింది. ప్రజెంట్ ఇక్కడ మనకు డాల్బీ అట్మాస్ అయితే తీసుకువచ్చారు. మీరు ఒకసారి పైకి చూసారంటే మనకు అట్మాస్ స్పీకర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంటీరియర్ చూస్తున్నారు కదా, గ్రే కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ లైటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. సీటింగ్ విషయానికి వచ్చామంటే ప్రీవియస్ కూడా మంచి ప్రీమియం సీట్స్ ప్రొవైడ్ చేసిన, ప్రజెంట్ దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తూ ఇంకా మంచి ఫీల్ రావాలనేసి మనకు ఈ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రే కలర్ ఉంది, మొత్తం కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మనం కూర్చుంటే ఫీల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. సో మనం ఫ్రీగా కూర్చొని, నేను ముందే ఉన్నాను, వెనకాల లేను, మిడిల్లో కూడా లేను. ముందు కూర్చున్నప్పటికి కూడా థియేటర్ మొత్తము ఒకే రకమైన సీటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా కూర్చొని ఫ్రీగా లెగ్ గ్రూమింగ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే కొన్ని థియేటర్స్లో ఎలా ఉంటుందంటే దగ్గర ఉంటుంది, కాళ్ళు మనం ఇలా పెట్టుకోవాలంటే కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. బట్ ఇక్కడైతే అలా లేదు, కొంచెం ఎక్కువ లెగ్ గ్రూమింగ్ ఇచ్చారు. సీట్లు మనకు తగ్గినా పర్లేదు, అంటే మనకు వచ్చే కస్టమర్స్ అనే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో లెగ్ గ్రూమింగ్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. మనం ఇలా ఫ్రీగా కూర్చొని మూవీని ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనం ఫ్రంట్లో కూర్చున్నా కూడా మన మెడ నొప్పి అనేది రాకుండా బాగా ఎంజాయ్ చేయడానికి అయితే మూవీని వాచ్ చేస్తూ చాలా బాగుంది. సీటింగ్ పొజిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ముందుకి ఇప్పటికీ ఇంకా అప్గ్రేడేషన్కి అయితే కనిపిస్తూ ఉంది. మీకు ఇంకో స్పెషాలిటీ అయితే చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మ్యాక్సిమం కపుల్కి చాలా బాగుంటుంది. ఇద్దరు వచ్చినప్పుడు అంటే మధ్యలో కూర్చున్నాం అనుకోండి, అంటే పక్కన ఎవరు వస్తారో ఎలా ఉంటుందో తెలియదు కదా. సో కపుల్స్ ప్రిపేర్ చేయడానికి ఇటు సైడ్ మనకు ఒక 1 2 3 4 5 6 రోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇద్దరు కూర్చోవడానికి. ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ఏ థియేటర్ అయినా సరే ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. అది ఏంటి అంటే ఎకోస్టిక్స్ అండి. ఈ ఎకోస్టిక్స్ వచ్చేసి మనం ఎంత ఎఫెక్టివ్గా చేయించుకుంటే అంత సౌండ్ క్లారిటీ అనేది ఉంటుంది. సో వీళ్ళైతే చాలా అయితే ఖర్చు పెట్టడం జరిగింది ఈ ఎకోస్టిక్ వరకే. ఎందుకంటే సౌండ్ క్లారిటీనే కదా మనకి ఇంపార్టెంట్. బాలాజీ థియేటర్ అంటేనే సౌండ్. ఎందుకంటే నాకు ఎక్కువ మూవీస్, ఈ సౌండ్స్, హోమ్ థియేటర్ వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను. ఈ రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, మ్యాక్సిమం నేను ఎక్కువగా మూవీస్ చూసిన థియేటర్ ఏది పొంగనూరులో అంటే మన బాలాజీ థియేటర్. చూస్తున్నారు కదా ఎలా ఉంది థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది, అంటే చూడడానికి అయితే చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్స్ అయితే మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ సాంగ్స్ కూడా విన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మనకు ఈ థియేటర్లో ఏసీ అని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే ఎక్కడో బయట ఉన్నట్టుంది. మన టౌన్ వాళ్ళు వచ్చి చూస్తే కూడా ఈ థియేటర్లకు వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇది పొంగనూరేనా అనేది మర్చిపోయి ఏదో బయట పెద్ద టౌన్స్కి వెళ్ళి అక్కడ మల్టీప్లెక్స్ల్లో కూర్చొని చూస్తున్నట్టు ఫీల్ అవుతారు. అలా ఉంది థియేటర్ ఇంటీరియర్ అయితే. మనకు ఈ థియేటర్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్కి అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీకు సూన్ ప్రొవైడ్ చేస్తాను, డేట్ ఫిక్స్ చేసిన తర్వాత. ఇంకెన్ని రోజులు ఉంది, ఒక 20 days లోపు ఈ థియేటర్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఫస్ట్ షోకి అయితే నేను వస్తానండి. నాతో పాటు ఎంతమంది రావడానికి రెడీగా ఉన్నారు కామెంట్ చేసేయండి. మీరు థియేటర్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇంకొక సెక్షన్ వచ్చేసి ఏంటి అంటే టాయిలెట్స్ అండి. ఆ టాయిలెట్స్ కూడా మొత్తం చేంజ్ చేశారు. ఇంతకు ముందున్న బాలాజీ థియేటర్ వేరు, ప్రజెంట్ ఉన్న బాలాజీ థియేటర్ వేరు. ఒకసారి రండి, అవి కూడా చూసేద్దాం. టోటల్ మీకు థియేటర్ టూర్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఎవరిని అయితే ఇంకా థియేటర్లోకి అలో చేయలేదు. సో మనమే
రావడం, ఫస్ట్ షూట్ చేయడము. మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి మనం ఆ ఓనర్స్ని అయితే అడగడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీకు డీటెయిల్గా టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలా ఉంది చూడాల్సింది, చూసింది కొద్దిగానే చూసారు. టాయిలెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఇది టాయిలెట్ సెక్షన్. చూసేద్దాము. అబ్బా, ఏం ప్రీమియం ఫీల్ ఉంది చూడండి. ఇది క్యాంటీన్ ఏరియా అండి. క్యాంటీన్ ఏరియా చూడడానికి అయితే మనకి చాలా బాగుంది. మనం ఎంటర్ అవుతానే క్యాంటీన్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఇంటీరియర్ చూస్తే తెలుస్తుంది ఎంత అట్రాక్టివ్ గా ఉంది అనేసి. మొత్తం చూపించు, వస్తుందా? ఒక్క స్పెషాలిటీ కూడా దాగుంది ఇక్కడ. మీకు ప్రొజెక్షన్ రూమ్ కూడా చూపించేస్తాను రండి. ఇదేనండి ప్రొజెక్షన్ రూమ్. మ్యాక్సిమం మనం ఎప్పుడు చూస్తున్నాం కదా ఎలా ఉంటుంది ఇంటీరియర్ ప్రొజెక్షన్ రూమ్ అంటే. ఇక్కడ ఏసీ అనేది 24/7 అనేది రన్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడున్న ప్రొజెక్టర్ కావచ్చు, ఇక్కడున్న సౌండ్ సిస్టము ఇవన్నీ కావచ్చు, వీటన్నిటికీ ఖచ్చితంగా ఏసీ ప్రొవైడ్ అవుతుంది. కూల్గా ఉంటేనే ఇవి ప్రాపర్గా వర్క్ అవుతాయి. నెక్స్ట్ అండి, అంటే సౌండ్కి అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఇక్కడ యాంప్లిఫైయర్. అండ్ కింద ఇక్కడ ఉన్నవన్నీ పవర్ యాంప్స్. ఇక్కడ వచ్చేసి 8 పవర్ యాంప్స్ అయితే ఉన్నాయి. వీటి ద్వారానే మనకు సౌండ్ కంట్రోలింగ్ టోటల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొజెక్టర్. ఈ ప్రొజెక్టర్కి సంబంధించి ఫుల్ వీడియో అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది మాత్రం ఇప్పుడు చూపించట్లేదు, ఇది సస్పెన్స్. బాలాజీ మూవీ ల్యాండ్ని బాలాజీ సినిమాస్గా అప్గ్రేడ్ చేస్తూ మనకైతే మన ముందుకు తీసుకొస్తున్నారండి. ఇక్కడ 4K UFO డిజిటల్ పార్ట్నర్గా అయితే తీసుకోవడం జరిగింది. బాక్స్ ఆఫీస్ టికెట్ బుకింగ్ టోటల్ సిస్టమ్ వచ్చేసి మనకు బుక్ మై షోలో అయితే ఉండడం జరిగింది. మనం టికెట్, ఈ థియేటర్ కావాల్సిన టికెట్స్ని మీరు బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫాలో అవర్ పేజ్ పుంగనూరోళ్ళు అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ RK. Signing off from the team of పుంగనూరోళ్ళు.